ఈ ఒక్క రోజులో మాత్రమే 40 లక్షల నుండి 50 లక్షల వరకు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగే సంత ఉందంటే నమ్ముతారా? ఇది చిత్తూరు జిల్లాలో అతిపెద్ద పొట్టేళ్లు మరియు గొర్రెల సంత అండి. ఈ సంతలో బైరెడపల్లిలో ప్రతి శనివారం జరుగుతుంది. ఒక్క రోజులో డిస్టిక్ మొత్తం నుంచి కాదు 3 రాష్ట్రాల నుండి వ్యాపారస్తులు, ఫార్మర్స్ వస్తుంటారు. ఈ వీడియోలో మనం చూడబోతున్నది గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, నాటుకోళ్లు రేట్స్ ఎలా ఉంటాయి, ట్రేడర్స్ ఎలా బార్గెన్ చేస్తారు, ఫార్మర్స్కి ఎలా ప్రాఫిట్స్ వస్తాయి, అన్ని లైవ్గా గ్రౌండ్ లెవెల్లో చూపిస్తాను. ఈ సంత ఎందుకు ఇంత స్పెషల్ అంటే లొకేషన్ ఒక్కటే చాలు రీజన్ చెప్పడానికి. ఈ బైరెడపల్లి సంత తమిళనాడు బార్డర్కి 20 కిలోమీటర్లు, కర్ణాటక బార్డర్కి జస్ట్ ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అందుకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల ఫార్మర్స్, వ్యాపారస్తులు ఒక్కటే చోట కలుస్తారు. ఇది ఒక నార్మల్ లోకల్ సంత కాదండి, ఇది ఇంటర్ స్టేట్ లెవెల్ మార్కెట్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రతి శుక్రవారం గూడూరులో సంత జరుగుతుంది, పొట్టేళ్ల సంత. అక్కడ కొన్న పొట్టేలు పిల్లల్ని వ్యాపారస్తులు శనివారం ఈ బైరెడపల్లికి తీసుకొని వచ్చి ఇక్కడ బిగ్గర్ మార్కెట్లో సెల్ చేస్తారు. ఈ చైన్ వల్ల వాల్యూమ్ ఎక్కువ, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువ అండి. ఇందుకే ఈ సంతలో మధ్యవర్తి కన్నా డైరెక్ట్ ఫార్మర్స్ ఎక్కువ, రేట్స్ ఓపెన్ గా నెగోషియేషన్ చేస్తారు. యానిమల్స్ క్వాలిటీని లైవ్ గా చెక్ చేసి మనం కొనొచ్చండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు పొట్టేళ్లను కొనాలనుకున్నా, మీ పొట్టేళ్లను అమ్మాలనుకున్నా చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ సంతలో ఏ అనిమల్ దొరుకుతాయో చూద్దాము. మొదటిది పొట్టేళ్ళు అండి. ఫెస్టివల్ సీజన్ కోసం, తర్వాత బ్రీడింగ్ కోసం ఈ కేటగిరీకి డిమాండ్ చాలా హై అండి. తర్వాత గొర్రెలు మీట్ పర్పస్ కోసం అండ్ ఫార్మ్ ఎక్స్పెన్సెస్ కోసం బల్క్ లో కొనడం జరుగుతుందండి. తర్వాత మేకలు ఫాస్ట్ మూవింగ్ కేటగిరీ, ఇది మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ లోపు సేల్ అయిపోతాయి. తర్వాత నాటుకోళ్లు, పుంజులు, కోళ్ల పందాల కోసం, విలేజ్ ఫంక్షన్స్ కోసం వీటికి సపరేట్ బయర్స్ ఉంటారండి. ప్రతి అనిమల్ కి, ప్రతి పర్పస్ కి డిఫరెంట్ బయర్స్ ఉంటారండి. డిమాండ్ బట్టి, సీజన్ బట్టి, అనిమల్ క్వాలిటీ బట్టి రేట్స్ మినిట్ టు మినిట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ రేట్స్ ఎలా ఫిక్స్ అవుతాయి, పొట్టేళ్ళకి ఎంత ప్రైస్ నడుస్తుంది, ఫార్మర్స్ కి రియల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, అవి నెక్స్ట్ పార్ట్ లో క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడు రేట్స్ గురించి మాట్లాడుకుందాము. పొట్టేళ్ళు ప్రైస్ ఎలా ఉంటాయంటే సైజు, వెయిట్, ఏజ్, హెల్త్ బట్టి ఉంటాయి. 10,000 నుంచి 40,000 వరకు కూడా వెళ్ళిపోతుంటాయండి. ఇక్కడ ఫార్మర్ అడుగుదాము రేట్స్ ఎలా చెప్తున్నారు చూడండి. 46,000 జత. కొల్లేసిందనా? ఈ పొట్టేలు చూడండి, లైవ్ వెయిట్ 35 కేజీల పైన వస్తుంది. 31,000 చెప్తున్నాడు ఈ పెద్ద ఆయన. ఇది బక్రీద్ టైంలో తొందరగా సేల్ అయిపోతుంది. 31 గొర్రెలకి, ఆ తర్వాత మేకలకు కూడా ఏజ్, టీత్, యాక్టివిటీ, బాడీ కండిషన్ బట్టి ప్రైస్ ఫిక్స్ చేస్తారండి. చీప్ ప్రైస్ కన్నా హెల్తీ అనిమల్ చూస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూస్తే బయర్స్ వెయిట్ చెక్ చేస్తారు, పళ్ళు వేసిందా లేదా అని చూస్తారు, వాకింగ్, తర్వాత యాక్టివిటీ అబ్జర్వ్ చేస్తారు. సో సెల్లర్స్ ఏంటంటే ఫీడింగ్ ఎలా చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అనిమల్ కేర్ గురించి చెప్తారు. బార్గింగ్ ఇక్కడ కామన్ ప్రాసెస్ అండి. మీరు ఫస్ట్ టైం పొట్టేళ్ళు కొనాలనుకుంటే మాత్రము చాలా అనుభవం ఉన్న ఫార్మర్స్తో వచ్చి అనిమల్ సెలెక్ట్ చేయడం చాలా బెస్ట్ అండి. ఈ సంతలో ఒక్క రోజులో 40 నుంచి 50 లక్షల వరకు మనీ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇది కేవలం అనిమల్ కోసమే కాదండి, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ స్టాల్స్, లేబరు, లోకల్ ఎకానమీ అన్నీ మూవ్ అవుతాయి. స్మాల్ టౌన్ ఎకానమీలో ఇలాంటి సంతలో బ్యాక్ బోన్ అండి. ఈ సంత నుంచి కొన్ని టిప్స్ అండి. ఎర్లీ మార్నింగ్ వస్తే బెస్ట్ అనిమల్స్ దొరుకుతాయి. తర్వాత పొట్టేళ్ళు పళ్ళు వేసిందా లేదా చూడాలి, వాకింగ్ అబ్జర్వ్ చేయాలి, 4 కాళ్ళు బాగున్నాయా లేదా అని చూడాలండి. ఫీవరు, అల్సర్స్, వీక్నెస్ ఉన్న అనిమల్స్ అవాయిడ్ చేయాలి. సో ఈ టిప్స్ ఫాలో అయితే లాసెస్ ఛాన్సెస్ చాలా తగ్గుతాయండి. ఈ సెక్షన్ లో మీరు చూస్తున్నవి గూడూరు బ్రీడ్ పొట్టేళ్ల పిల్లలండి. ఈ పొట్టేళ్లని ప్రతి శుక్రవారం గూడూరు సంత నుంచి వ్యాపారస్తులు బల్క్ గా తీసుకొచ్చి ఈ బైరెడపల్లి శనివారం సంతలో రీసేల్ చేస్తుంటారు. పొట్టేళ్ల పిల్లలు కొనేటప్పుడు ఏజ్, యాక్టివిటీ, లెగ్స్ స్ట్రెంత్, ఫీడింగ్ హ్యాబిట్ అన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చీప్ అని చూసి తీసుకుంటే లేటర్ గ్రోత్, హెల్త్ ప్రాబ్లం వస్తుంటాయండి. ఫస్ట్ టైం బయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఫార్మర్తో రావడం చాలా చాలా బెస్ట్ అండి. ఇక్కడ కోళ్ల సంత విభాగం అండి. ఇక్కడ మీరు చూడొచ్చు రకరకాల జాతి నాటుకోళ్లు, హెల్దీ కోడి పుంజులు, కోళ్ల పందాలకు కావాల్సిన స్ట్రాంగ్ పుంజులు. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే చిలక ముక్కు పుంజులు, లోకల్ బ్రీడ్ పుంజులు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇదండి మా బైరెడపల్లి శనివారం పొట్టేళ్ల సంత. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను క్లియర్గా కవర్ చేస్తాను. ఈ సంతలో రేట్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో, మంచి పొట్టేళ్ళ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బ్రీడింగ్ పర్పస్కి తీసుకోవాల్సిన పొట్టేళ్ళు, మీట్ పర్పస్కి తీసుకోవాల్సిన పొట్టేళ్ళు, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఫార్మర్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం బయర్స్ కండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫార్మర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఏరియాలో కూడా ఇలాంటి పెద్ద సంతలు ఉంటే కామెంట్లో చెప్పండి. నేను టైం చూసుకుని అక్కడికి వెళ్ళి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి రియల్ గ్రౌండ్ లెవెల్ షీప్ ఫార్మింగ్ వీడియోస్ కోసం వేణు సింపుల్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవరీవన్.